అసెంబ్లీలో రేపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చ జరగనుంది. అసెంబ్లీలో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పూర్తి వివరాలను సభ ముందు ఉంచనుంది. తెలంగాణ అసెంబ్లీలో రేపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చ జరగనుంది. అసెంబ్లీలో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పూర్తి వివరాలను రేపు సభ ముందు ఉంచనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఫోన్ ఆన్ లో మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, చెప్పండి, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? అశ్విని, రేపు 11 గంటలకి 5th డే సెషన్ స్టార్ట్ కాబోతుంది. స్టార్ట్ అయిన తర్వాత ఎవరైతే ఈ మధ్య కాలంలో చనిపోయినటువంటి వారు ఉన్నారో, మాజీ అసెంబ్లీ సభ్యులు ఎవరైతే ఉన్నారో, మెంబర్స్ ఉన్నారో, వారికి సంతాప తీర్మానము ప్రకటిస్తారు. ముందుగా రామన్న గారి శ్రీనివాస్ రెడ్డి గురించి ఫార్మర్ మెంబరు, ఆయన రామాయణపేట అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్ లో ఆయన అప్పుడు ఎమ్మెల్యే కూడా పనిచేశారు. ఆయనకి సంతాప తీర్మానం ఉంది. తర్వాత కొప్పుల హరీశ్వర్ రెడ్డి, ఫార్మర్ మెంబర్ ఆఫ్ పరిగి అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ, ఆయనకు కూడా సంతాప తీర్మానం చేస్తారు. తర్వాత కుంజా సత్యవతి, ఆమె కూడా రేపు భద్రాచలం కాన్స్టిట్యున్సీ, ఆమె కూడా రేపు సంతాపం ప్రకటించిన తర్వాత రెండో షార్ట్ డిస్కషన్ మీద తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ ఆర్థిక శాఖ మీద వైట్ పేపర్ ని రిలీజ్ చేయబోతున్నారు. దీనికోసం అందరూ కూడా చాలా ఈగర్ గా ఎదురు చూస్తున్నారు అంటే నేపథ్యం కనపడుతుంది. రేపు ప్రభుత్వం శ్వేతపత్రం రిలీజ్ చేయబోతున్న నేపథ్యంలో ఆ శ్వేతపత్రంలో ఏమేం పొందుపరిచారు, ఇప్పటి వరకు ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది, గత 10 సంవత్సరాల నుంచి కూడా ఆర్థిక పరిస్థితిపై అనేకమైనటువంటి అనుమానాలను కూడా వెలిబుచ్చింది రాష్ట్ర ప్రభుత్వము. గత ప్రభుత్వం అనేక అవకతవకలు కూడా చేసింది, పైగా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎంతవరకు ఇప్పటి వరకు అప్పులు ఉన్నాయి, దాంతోపాటు ఈ మొత్తం ఎంతవరకు దాని స్థితిగతులు ఉన్నాయన్న దాంట్లో కూడా రేపు పూర్తి స్థాయిలో శ్వేతపత్రం అనేది రిలీజ్ చేయబోతుంది. ఇది పూర్తిగా ముఖ్యమంత్రి స్వయంగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా కూడా ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తారనేది కూడా చెప్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. దాంతోపాటు మొదటగా వీరికి సంతాప తీర్మానం ప్రకటించిన తర్వాత శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు మొదటగా సభను ప్రారంభించిన తర్వాత ఎవరైతే కొంతమంది ఇప్పటి వరకు ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేయలేదు, వారికి కొంతమంది మిగిలి ఉన్నారు, వారిని రేపు చేపించిన తర్వాత వెంటనే డిస్కషన్ లోకి వెళ్ళబోతున్నారు. మొదటగా ప్రభుత్వం ఇచ్చే శ్వేతపత్రం సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ప్రధాన ప్రతిపక్ష పార్టీలకి రేపు మాట్లాడే అవకాశం ఇస్తారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి 2, అలాగే బీజేపీ నుంచి కూడా ఒకరికి అవకాశం కూడా ఉండబోతుంది. మరోవైపు ఈ రేపు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో పాటు ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దుద్దిల్ల శ్రీధర్ బాబు, అలాగే మంత్రులు, వీళ్ళందరూ కూడా మాట్లాడబోతున్నారు. రేపు చాలా కీలకమైనటువంటి రోజుగా కూడా భావిస్తుంది. ఎందుకంటే ఇప్పటి నుంచి కూడా ఎన్నో గొప్పలు చెప్పుకుంది, మేము చాలా వరకు అభివృద్ధి చేశామనేసి కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పుకుంది. కానీ వాస్తవ పరిస్థితులు అనేది ప్రజలకి చాలా క్లియర్ గా చెప్పాలనే ఉద్దేశంతో ఈ యొక్క శ్వేతపత్రం అనేది రిలీజ్ చేస్తామనేది కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో రేపు ముఖ్యమంత్రి ఏ అంశాలని ప్రస్తావిస్తారో, ఆర్థిక శాఖలో ఎంతవరకు లోటు బడ్జెట్ ఉంది, ఒకవేళ ఈ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దాలంటే ఎలాంటి ప్రణాళికలు తీసుకోవాలి రాష్ట్రంలో, అనేక అంశాలపైన కూడా ఆయన రేపు చాలా కూలంకషంగానే ఈ డిబేట్ లో ఆయన చెప్పబోతున్నట్టుగా మనకు తెలుస్తుంది.